తల్లిదండ్రులు తమ సంతానమైనటువంటి పిల్లల మధ్య వివక్ష చూపించకూడదని మహాభారతంలో ఉత్తానపాదుడి కథ తెలియజేస్తుందని అంటారు. ఏమిటా కథ? ఉత్తానపాదుడు అతడికి ఇద్దరు భార్యలు, సురుచి, సునీతి. వారికి ఒక్కొక్క కుమారుడు, ధ్రువుడు, ఉత్తముడు. మనువు కుమారులలో రెండవ వారైనటువంటి వాడు ఈ ఉత్తానపాదుడు. ఆ పేరు అతడికి ఒక బిరుదు మాత్రమే. ఉత్తానపాదుడు అంటే ఎక్కడా నేలపైన కాలు మోపకుండా రథం మీద నుంచి రథం మీదికి అన్నట్లుగా నిరంతరం సంచారం చేసినప్పటికీ నడిచే అవసరం లేకుండా అంతటి సుఖభోగాలలో జీవించిన మహావీరుడు, సంపద కలిగినటువంటి చక్రవర్తి అని అర్థం ఉత్తానపాదుడు. చిన్న కుమారుడు, చిన్న భార్య మమకారం ఎక్కువ కనుక ఉత్తానపాదుడు ఎక్కువగా ఉత్తముడినే తన వద్ద కూర్చోబెట్టుకునేవాడు, మాట్లాడేవాడు, ముచ్చటించేవాడు, ఆదరించేవాడు. దానితో ధ్రువుడు ఒకనాడు ఉత్తానపాదుడి వద్దకు వెళ్ళి తొడపైన కూర్చొనబోగా అక్కడ ఉన్న ఉత్తముడు ఆ ధ్రువుడిని తోసివేసి తాను వచ్చి కూర్చున్నాడు. ధ్రువుడు దిగులు పడ్డాడు. తండ్రి అయిన ఉత్తానపాదుడు ఇరువురిని సమానంగా చూడాలి కనుక, ఇద్దరు భార్యలు సమానమే కనుక ధ్రువుడిని కూడా ఆదరించాలి. అలా ఆదరించకుండా నిశ్శబ్దం వహించాడు. దానితో ధ్రువుడు శ్రీమన్నారాయణ అనుగ్రహం కోరి 5 ఏళ్ల బాలుడు అవమానం పాలయ్యాడు. ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయి అడవులలో సంచారం చేసి తిరిగి ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మహామంత్రాన్ని జపం చేసి శ్రీమన్నారాయణమూర్తి దర్శనాన్ని కోరి ప్రత్యక్షం చేసుకొని తన పరిస్థితి ఇది అని చెబితే పరమాత్ముడు నీవు నక్షత్ర స్వరూపాన్ని పొందబోయేటటువంటి వాడివి అవుతున్నావు, నీవు నక్షత్రంగా మారబోతున్నావు, ధ్రువ నక్షత్రం నీవు కాబోతున్నావు, ప్రపంచానికి దిక్కును చూపించేటటువంటి వాడివి నీవు కాబోతున్నావు అంటూ ఊరడించి ధ్రువ నక్షత్ర పదవిని అందించాడు. అతడిలో అంత పట్టుదల రావడానికి మూలం ఎవరు? తండ్రి ఉత్తానపాదుడు చేసినటువంటి నిర్లక్ష్యం. పట్టుదల కలవాడు కాబట్టి ధ్రువుడు సాధించాడు. నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా డిస్క్రిమినేట్ చెయ్యకూడదు. ఉత్తముడు, ధ్రువుడు ఈనాటి కాలంలో కూడా సంతానానికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగి ఉండడం మనం దంపతులలో చూస్తూ ఉంటాం. ఇరువురిని సమానంగా చూడాలి. కుమార్తెను తక్కువగా చూడడం, కుమారుడిని ఎక్కువగా చూడడం, ఇద్దరు కుమారులలో లేక ఇద్దరు కుమార్తెలలో ఎవరు బాగా చదువుతారో వారిని పొగడడం, దానితో రెండవ వారిలో దుష్ట ఆలోచనలు, క్రోధభావాలు పెరుగుతాయి. సమాజం గమనించవలసిన అంశం ఒకటి ఉంది. పరమాత్ముడికి ఇద్దరు కుమారులు అనుకుంటే పరమాత్ముడు తండ్రిగా భావన చేస్తే నమస్కరించే సంస్కారం గల కొడుకును పక్కన పెట్టి ఆ తండ్రి నమస్కరించని ఆగ్రహంతో ఉన్న, అలకతో ఉన్న రెండవ కుమారుడినే నేను ఎలా బాగు చేయాలా అని ఆలోచన చేస్తాడు. సమానంగా చూచేటటువంటి వాడు కాబట్టి ఆయనని సమవర్తి, దైవం అని మనం సంబోధన చేస్తూ ఉంటాం. దైవానికి ప్రతీకాత్మకంగా ఉండే తల్లి, తండ్రి, ఉత్తానపాదుడు, సురుచి, సునీతి వీరు పిల్లలను అలా విడివిడిగా చూడకూడదు, సమానంగా చూడాలి అనేటటువంటి సందేశాన్ని ఈ ధ్రువోపాఖ్యానం భాగవతంలోనూ వస్తుంది, భారతంలోనూ వస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ సమానంగా చూడాలి, అంతేకాని చదివే పిల్లలను కాస్త ఎక్కువగా దగ్గరగానో, చదవని పిల్లలను నిరంతరం కోపపడుతూనో పోల్చి వారిలో ఇన్ఫీరియారిటీ, అసహనము, అసహిష్ణుత, అలాగే ఆత్మన్యూనతాభావం పెరిగే విధంగా మన నోట మాట జారకూడదు. పిల్లలు ప్రతి మాటను స్వీకరిస్తారు,
బాల్యంలో ఉండే పిల్లలకు అమ్మ నాన్న ఐడియల్ మ్యాన్ అండ్ ఐడియల్ ఉమెన్. వారు పిల్లలు తమ తల్లిదండ్రులనే ఆరాధ్య దైవంగా బాల్యంలో గుర్తిస్తారు. అలాంటి తరుణంలో మనం చేసేటటువంటి ఏ చిన్న పొరపాటైనా పిల్లల మనస్సు పైన పెద్ద ప్రభావమే చూపిస్తుంది. కనుక పిల్లలిద్దరినీ సమానంగానే చూస్తున్నట్లుగా వారికి మనం అనుక్షణం చెప్పే ప్రయత్నం చేయాలి, అలాగే చూడాలి. ఇలాంటి సమాజానికి సంబంధించిన హితోపదేశాన్ని భారతం ఉత్తానపాదుడి కథ ఇలా తెలియజేస్తుంది.